హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి పోతే, లక్ష్మి లక్ష్మి ఎక్కడున్నావంటూ అరుచుకుంటూ లోపలికి వచ్చాడు పరమేశ్వర్. ఎప్పుడు ఇంతే హడావుడి మేళం. ఎక్కడున్నానంటే ఏం చెప్పాలి, ఇంట్లోనే ఉన్నాను, కొంచెం విసుగ్గానే అంది. ఇంట్లో ఉండక ఏట్లో ఉంటావా ఏమిటి? అవతల అమ్మాయిని చూడ్డానికి పెళ్లివాళ్ళు వచ్చే వేళ అయ్యింది. అమ్మాయికి సిద్ధం చేశారా లేదా? ఈసారైనా ఈ సంబంధం కుదిరిపోవాలి అన్నాడు పరమేశ్వర్. కుదిరిపోవాలనడానికి కారణం ఉంది. పరమేశ్వర్ వాళ్ళ అమ్మాయి రాజేశ్వరి అందంగానే ఉంటుంది, చలాకీగా ఉంటుంది, బాగా చదువుకుంది. అన్నీ ఉన్న పెళ్లి విషయం వచ్చేసరికి మాత్రం చూసిన సంబంధం చూసినట్లు తప్పిపోతున్నాయి. ఎన్ని సంబంధాలు చూశాడో. కాదు కాదు, ఇంకా చూస్తూనే ఉన్నాడు. ఈసారి మాత్రం ఎలాగైనా సరే ఈ పెళ్లి సంబంధం కుదరాలని గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుకున్నాడు. అతడికి ఆశ్చర్యంగా ఉంది. తన కూతురు అందంగా ఉంది, బాగా చదువుకుంది, వయసు వచ్చిన అమ్మాయి, ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అదిగాక ప్రస్తుత కాలంలో అమ్మాయిలు బాగా తగ్గిపోయారు. ఇలాంటి రోజుల్లో కూడా అమ్మాయికి పెళ్లి చేయడం ఎందుకు అమిత కష్టంగా తోచింది పరమేశ్వరకు. అమ్మాయిని చూస్తే చిదిమి దీపం పెట్టుకోవచ్చు. చదువు విషయంలో ఏం తక్కువ లేదు. ఎంటెక్ చేసింది, ఇంటి పనులు కూడా బ్రహ్మాండంగా చేయడం నేర్పించింది తల్లి. మరి అలాంటి అమ్మాయికి పెళ్లి సంబంధాలు తప్పిపోతున్నాయంటే కారణం ఏమిటో అర్థం కావడం లేదు. పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు అంతా బాగానే ఉంటున్నారు. అమ్మాయిని చూడడం, ప్రశ్నలు అడగడం వంటివి అన్నీ బాగానే చేస్తారు. చివరన అమ్మాయి అబ్బాయితో ఏదో మాట్లాడాలన్న విషయంతో ఇద్దరు లోపలికి వెళతారు. ఏం మాట్లాడతారో ఏమో. అబ్బాయి వచ్చి నిర్మొహమాటంగా మాకు ఈ సంబంధం వద్దని అని మొహం మీద చెప్పేస్తున్నారు. అదే అర్థం కావడం లేదు. 15 రోజుల క్రితం ఒక సంబంధం చూడడానికి వచ్చిన వాళ్ళు అన్నీ బాగానే మాట్లాడారు. నిజానికి అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడాలంటారు. ఇక్కడ పరమేశ్వర్ కూతురు రాజేశ్వరి అబ్బాయితో మాట్లాడాలి అని అడుగుతుంది. దాంతో అబ్బాయిలు కంగారు పడుతున్నారో లేక లోపలికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో. బయటకు వచ్చిన తర్వాత తమకు ఈ సంబంధం వద్దని చెప్పి వెళ్ళిపోయాడు. అబ్బాయి అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, కట్నం కూడా వద్దని చెప్పాడు. ఇన్ని చెప్పిన వాడు అమ్మాయి వద్దని వెళ్ళిపోయాడు. ఏంటి రాజేశ్వరి, లోపల ఏం మాట్లాడావు? వద్దని వెళ్ళిపోతున్నారు అని అడిగితే నాకేం తెలుసు ఎందుకు వద్దన్నాడో. నాకు మాత్రం అబ్బాయి నచ్చలేదని చెప్పలేదే అంది. తన తప్పేం లేదన్నట్టుగా ఇదే విషయం స్నేహితుడి సమక్షంలో చెప్పుకొని బాధపడ్డాడు. ఓరేయ్, నాకెందుకో అమ్మాయి ఏదో మాట్లాడినందుకే అలా చెప్తున్నారేమో అనిపిస్తుంది చెప్పాడు. అమ్మాయిని అదే విషయం అడిగాం. ఏమీ లేదు అని చెబుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు వద్దని వాళ్ళెలా వెళ్ళిపోతున్నారు? అదే కదా నాకు అర్థం కావడం లేదు. దానికోసమే నీ దగ్గర చెప్పుకుందామని వస్తే నువ్వు ప్రశ్నలు అడిగి చంపుతున్నావు. అది కాదురా. చ స్నేహితుడు అని వస్తే మార్గం చెప్పాల్సింది పోయి నువ్వే ప్రశ్నలతో వేధిస్తావా అన్నాడు. పరిష్కారం మార్గం చెప్పాలా? వెరీ సింపుల్. కానీ నేను చెప్తే నువ్వు నవ్వొద్దు అన్నాడు. ఒరే, నీకేమైనా మతిపోయిందా? నేను ఇప్పుడు నవ్వే స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తున్నానా? అవుననుకో, కానీ నేను చెప్పే విషయం కొంచెం వింతగా అనిపించవచ్చు చెప్పాడు స్నేహితుడు. వింతనో సంతనో ముందు నీ అనుమానం ఏదో చెప్పు వేడు అన్నాడు పరమేశ్వర్. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు అమ్మాయిని చక్కగానే చూసుకుంటున్నారు. అమ్మాయి లోపలికి పిలిచిన తర్వాతే వద్దని చెబుతున్నారంటే లోపల మాట్లాడే సంభాషణ వల్ల ఏదో జరిగిందని అనిపిస్తుంది. కాబట్టి మనం అబ్బాయి వాళ్ళను అదే మాట్లాడిన అబ్బాయిని ఏం మాట్లాడుకున్నారని ప్రశ్నిస్తే ఏదైనా ప్రయోజనం ఉండొచ్చు అన్నాడు. లాభం లేదురా, నేను ఆ ప్రయత్నం కూడా చేశాను. సిగ్గు విడిచి అబ్బాయితో మాట్లాడాను. నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీ అమ్మాయినే అడగండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక విషయం మాత్రం అర్థమవుతుందిరా, అమ్మాయి అబ్బాయి లోపలికి వెళ్ళి మాట్లాడుకున్న మాటలు మనకు తెలియాలే. అది తెలియందే పరిష్కారం ఆలోచించడం కష్టం అన్నాడు. అంతేనంటావా? పోనీ అమ్మాయిని మీ ఆవిడ చేత అడిగించకపోయావా? తను అడిగేదేమిటో తెలుస్తుంది. ఆ పని కూడా చేశాం. అబ్బాయిలతో మాట్లాడిన విషయాలు మీతో ఎలా చెబుతున్నాను అందిరా మా అమ్మాయి. ఇక నాకు ఏ దిక్కు లేక నీ దగ్గరకు వచ్చాను. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? ఈసారి పెళ్లి చూపులు ఏర్పాటు చేసినప్పుడు అబ్బాయి అమ్మాయి వెళ్ళే మాట్లాడుకునే గదిలో స్పై కెమెరాలు పెడదాం. దాంతో వాళ్ళు మాట్లాడుకునేదేమిటో తెలిసిపోతుంది. స్పై కెమెరాలా? నోరు తెరిచాడు పరమేశ్వర్. అవును, అదేం తప్పు కాదు కూడా.
నీ కూతురు పెళ్లి జరగాలంటే ఈ పని చెయ్యాల్సిందే స్థిరంగా అన్నాడు పరమేశ్వర్ స్నేహితుడు. అంతేనంటావా? దీనికన్నా మంచి మార్గం కనిపించడం లేదు. సర్లే కానిద్దాం చెప్పాడు పరమేశ్వర్. అనుకున్నట్టుగానే ముందు ఇంటిని సందర్శించిన స్నేహితుడికి ఇల్లంతా చూపించాడు. అమ్మాయిని ఎక్కడ కూర్చోబెట్టేది, తర్వాత వెనుక గదిలోకి వెళ్ళేది చూపించాడు. అప్పటికే బజారులో దొరికే స్పై కెమెరాను ఒకటి కొని తెచ్చారు. ఆ గది ఓ మూల స్పై కెమెరాను అమర్చాడు. అది 4 వైపులా కవర్ చేసే విధంగా ఉంచాడు. అదే సరిగ్గా పనిచేస్తుందో లేదా అన్న విషయం పరీక్ష చేసి కూడా చూశారు. ఈరోజు తన కూతురు పెళ్లి కాకుండా పోవడానికి కారణమేమిటో కనిపెట్టడానికి కృత నిశ్చయతో ఉన్నాడు పరమేశ్వర్. ఏర్పాట్లు కూడా చురుగ్గా చేశాడు. ఇది తప్పు అనిపించినా మరీ పెళ్లి చేయడానికన్నా తప్పు కాదులే అన్నట్టుగా నిర్ణయం చేసుకున్నాడు. అందుకే ఆ రోజు కొంచెం టెన్షన్లో ఉన్నాడని చెప్పవచ్చు. అది కాస్త అరుపు రూపంలో వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంత టెన్షన్ పడతారు? ఎలా రాసి ఉంటే అలా అవుతుంది అంది లక్ష్మి. పరమేశ్వర్ భార్య. పెళ్ళి అవ్వకపోతే టెన్షన్ నాకు, కాకపోతే నీకా? తెచ్చి పడేస్తే ఇంట్లో ఉండడానికి అన్నాడు ఘాటుగా. ఊరికే ఏం తింటలేదు. ఇంట్లో బండెడు చాకిరీ చేస్తేనే 4 ముద్దలు తినగలుగుతున్నారు అంది లక్ష్మి. దెబ్బకు నోరు మూసుకున్నాడు పరమేశ్వర్. చిలికి చిలికి గాలివానగా మారడానికి నంది ప్రస్తావన అది అన్న విషయం స్పష్టంగా పరమేశ్వర్కి తెలుసు. తెలిసి కొరివితో తల గోక్కోవడం ఎందుకు? ఆమె అన్న మాటలకు ఎదురు మాట్లాడకుండా ముందు అమ్మాయిని సిద్ధం చెయ్యి అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. పరమేశ్వర్కు కావాల్సింది ఇప్పుడు పెళ్ళంతో గొడవ కాదు, రాజేశ్వరి రహస్యం. స్పై కెమెరా ఏం రికార్డ్ అవుతుందో చూడాలన్నది అతని ఆరాటం. మనసంతా అటువైపు లగ్నం చేసి ఉండడం ఇంకొక కారణం అవడంతో లక్ష్మి ఏమీ అనకుండా వెళ్ళిపోయింది. మరి కొద్దిసేపట్లోనే లక్ష్మి పెళ్లివారు వచ్చేశారు. అన్నీ సిద్ధమేనా అడిగాడు పరమేశ్వర్. ఇవేమైనా కొత్త పెళ్లి చూపులు? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. మీ పని మీద మీరుండండి, నా పని మీద మేము ఉంటాము చెప్పింది లక్ష్మి. అమ్మాయిని హెచ్చరించడానికి గదిలోకి వెళ్ళింది. అమ్మాయిని అడగాల్సిన మాటలు అడిగేశారు. అమ్మాయి అబ్బాయి చూసుకున్నారు. మాకు అన్ని విధాలా మీ సంబంధం నచ్చింది బావగారు. మనం ఒక మాట మాట్లాడేసుకుంటే అనబోతున్న వాళ్ళు ఆగండి అని రాజేశ్వరి అనేసరికి టక్కున ఆగిపోయారు. ఏమిటి అన్నట్లుగా చూశారు. నేను అబ్బాయితో ఒంటరిగా మాట్లాడాలి అంది రాజేశ్వరి కొంచెం సిగ్గు నటిస్తూ. కొంతమంది ముక్కున వేలేసుకున్నారు. మరి కొంతమంది నోరు తెరిచారు. అబ్బాయి మాత్రం ఉత్సాహంగా ఉన్నాడు. ఇద్దరు వేరే గదిలోకి వెళ్ళారు. తలుపులు మూసుకున్నాయి. మరుక్షణమే స్పై కెమెరా తన పని తాను చేస్తుంది. రికార్డ్ అవుతుంది. బయట అందరూ టెన్షన్గా ఉన్నారు. వాళ్ళు బయటికి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. పరమేశ్వర్కి మాత్రం చెమటలు పట్టేసినంత పని అయ్యింది. లోపల ఏం జరుగుతుందో ఏమో. మొత్తానికి ఆ విషయం ఏదో ఇవాళ తెలిసిపోతుంది. అంటే ఈ సంబంధం కూడా తప్పిపోయినట్టేనా ఏమో అనుకుంటూ పలు రకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఇంతలో గది తలుపులు తెరుచుకొని ఇద్దరు నవ్వు ముఖాలతో బయటకు వచ్చారు. అమ్మయ్య, ఇద్దరు నవ్వుకుంటూ బయటికి వచ్చారంటే సంబంధం ఓకే అన్నట్టే. నాన్నగారండి, నాకు అబ్బాయి నచ్చాడు చెప్పింది గారాలపోతూ రాజేశ్వరి. నాకు అమ్మాయి నచ్చింది మామగారు అని చెప్పాడు పెళ్లి కొడుకు. పరమేశ్వరికి నోట మాట రాకుండా అయిపోయింది. మిగతా మాట్లాడుకున్నారు. పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది. పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి తర్వాత జరగాల్సిన తంతు కూడా పూర్తయిపోయింది. అమ్మాయి అత్తవారింటికి పంపడం కూడా జరిగిపోయింది. కానీ పరమేశ్వర్ మాత్రం ఆత్రంగానే ఉన్నాడు. స్పైలో ఏం రికార్డ్ అయిందో ఇంతవరకు చూడలేదు. పెళ్లి కుదరడం, పెళ్లి పనులు, హడావుడి అంతా జరిగిపోవడంతో అసలు దీని సంగతే మర్చిపోయాడు. అమ్మాయిని అత్తవారింటికి పంపిన తర్వాత ఆ స్పై కెమెరా తీసుకొని దాంట్లో రికార్డ్ అయ్యింది ఎవరూ లేకుండా ఒంటరిగా చూస్తున్నాడు. అబ్బాయితో మాట్లాడాలి అన్న తర్వాత ఇద్దరూ కలిసి లోపలికి వచ్చారు. ఇద్దరు సిగ్గుపడుతూనే ఉన్నారు. చెప్పండి, నాతో మాట్లాడాలన్నారు. అది మరేం పర్లేదు చెప్పండి. మీకు చిన్న పరీక్ష పెట్టాలని ఉంది. ఏమిటి? నాకు పరీక్ష ఏమిటి? అది కొంపదీసి నేను ఫ్రెషా కాదా అన్న అనుమానం ఉందా మీకు? అబ్బే, అలాంటిదేం లేదు. కానీ ముందు పరీక్ష ఏమిటో చెప్పండి. అలాగే అంటూ ఇదిగో ఇదే అని చేతులు ముందుకు చాపి చూపించింది. ఏమిటిది అర్థం కాక అడిగాడు. మీకు పెట్టే పరీక్ష ఇదే. సూదిలో దారం ఎక్కించాలా? ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నేను అన్నది మీరు విన్నది సరిగ్గానే విన్నారు. సూదిలో దారం ఎక్కించాలి. ఇదేం పరీక్ష? ఇది మా ఆచారం చెప్పింది రాజేశ్వరి. అలాగా, అదెంత పని, ఇటివ్వండి అని సూది దారం తీసుకొని క్షణంలో ఎక్కించి రాజేశ్వరికి ఇచ్చాడు. థ్యాంక్స్ చెప్పింది రాజేశ్వరి. నేను మీ పరీక్షలో పాస్ అయ్యానా అడిగాడు. పాస్ అయినట్టే అంది. అయితే బయటికి వెళ్దామా అన్నాడు. మీదే ఆలస్యం చెప్పింది. అంతే. ఇద్దరు తలుపులు తీసుకొని బయటకు వచ్చారు. ఇదెక్కడి ఆచారం?
తను ఇంతవరకు వినలేదే. ఈ సూదిలో దారం పెట్టే ఆచారం తమ ఇంట్లో ఉన్నట్లు తనకు ఎక్కడ చూసినట్లు గుర్తులేదు. అదే విషయాన్ని భార్య లక్ష్మిని అడిగాడు. ఏమోనండి, నాకు తెలీదు చెప్పింది. ఈసారి ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఈ ఆచారం గురించి అడుగు అని భార్యకు చెప్పాడు. అలాగే అంది. పుట్టింటికి వచ్చిన రాజేశ్వరిని రహస్యంగా అడిగింది. ఈ సూదిలో ఆచారం నీకు ఎవరు చెప్పారు? అలాంటి ఆచారం మన ఇంట్లో లేదే. ఆ విషయం మీకు ఎలా తెలుసు అంది ఆశ్చర్యంగా. ఎలాగో తెలిసింది, కానీ ఈ ఆచారం గురించి ఇది వరకు నేను కూడా వినలేదు. మరి నీకు ఎవరు చెప్పారు అడిగింది. నానమ్మ చెప్పింది. ఏమిటి, నానమ్మ చెప్పిందా? ఎప్పుడు నాతో కూడా చెప్పలేదే. నీతో చెప్పిందా? అవును, నేనే ఆచారం అని అబద్ధం ఆడాను. ఇంతకీ సూదిలో అతని చేత దారం ఎందుకు ఎక్కించమన్నావు? నానమ్మ మంచి అబ్బాయిని ఎలా కనుక్కోవాలో చెప్పింది. ఇప్పటి రోజుల్లో తలకి రంగేసుకొని సూటు బూటు వేసుకొని వయసును హెచ్చు తగ్గులు చెప్పుకునే వారిలో మంచివారిని పట్టుకోవాలంటే చూపు ఒక్కటే సరైన మార్గం అని చెప్పింది. చూపు సరిగ్గా ఉంటే చాలు, ఇక అన్నీ సరిగ్గా ఉన్నట్టే అని చెప్పింది. అందుకే నేను అదే ఫాలో అయ్యాను. ఇంతవరకు ముందు వచ్చిన పెళ్లి కొడుకులు సూదిలో దారం ఎక్కించడానికి నానా తంటాలు పడ్డారు. ఆ కారణంతో వాళ్ళను వద్దని చెప్పాను. ఇతను మాత్రం సూదిలో దారం చక్కగా ఎక్కించాడు చెప్పింది. ఓసిని ఇల్లు బంగారంగాను అంటూ నవ్వింది లక్ష్మి. రాజేశ్వరి కూడా ఆ నవ్వులో జత కలిపింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.